ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. మహానుభావ, కృష్ణుని మధురమైన బాలలీలలో ఎన్ని విన్నను తనివి తీరట్లేదు. కండ్లారా కాంచిన మా తాతలు ఎంత ధన్యులో. సామాన్య మానవుల వలె సంచరించుచు సర్వము తన యందే ఇమిడ్చుకున్న దివ్యమూర్తి ఆ కృష్ణమూర్తి. అబ్బా, నిజముగా ఈ శేషదినములు ఆ శేషసేను లీలాశ్రవణముతో గడుపుట ఏ జన్మమును చేసుకున్న సుకృతము కాకున్నా ఆ మహర్షి శాపము నా పాపములు కడిగి వేయుచున్నది. ఇట్టి సదవకాశం కలిగింపజేసిన ఆ ఋషికుమారునకు మరొక పరిణ సహస్ర ప్రణామం అర్పింతును. కాలమాసనముకు కొలది నా భావమున కృష్ణ మధురలీల గురులట్లో లీలమవుతున్నది. మత్తెక్కి ఉన్మత్తుని గావించున్నది. నా చిత్తమున కృష్ణుని రూపము హత్తుకొని పోవునట్లు ఈ మిగిలిన గడియలు ఆ గోపాలు లీలా ఆనకములే తాపమును చల్లార్చమని ప్రార్థింప శుకుడు కరుణారసం మొలకున్నట్ల, రాజా, ఏం చెప్పమందువు? యుగములు చెప్పినను తీరని కృష్ణలీలలో గడియలలో ఇమిడ్చవలన్న ఎట్టివారికి సాధ్యము కాదు. అంతా పరీక్షిత్ మహారాజు, స్వామి, మన కృష్ణమూర్తి బలరామ సవితుడై సాందీపుడను భాగ్యశాలి కాడ విద్య నేర్చినట్లు విని ఉంటేని సర్వ విద్యా పారంగతుడు సర్వేశనకు విద్య నేర్పు అవిద్యులుందురా. అన్ని లీలలు ఎవరెవరి ఏ విధముగా తరింపజేయవలను ఆ లీలా నాటక సూత్రధారుడైన గోపాలకే తెలియను. సాందీపుని తరింపజేయవరి ఈ నాటకం ఆడి ఉండును. సాందీపుని చెంత ఆడిన నాటకమును కొంత వినిపించిన విని తరింతును ప్రభు అని ప్రార్థించ సుగుడు పకురునవి, రాజా, నీవు చెప్పినది పరమ సత్యము. అంత నాటకమే. కృష్ణ నాటకమునకు జగత్తంతయు వేదిక. ఇందులో ఎన్నియో తెరలు పొరలు అరలు ఇమిడ్చి తరింపజేయు పన్నాగములు పండుచుండును. సాందీపుని అదృష్టము పండుడచే అతని గట్టి అవకాశం అందించను. ఆ లీలా నాటకముల గురించి తెలిపోదును, వినుము. బలరామకృష్ణులు దినదిన ప్రవర్ధమాలే దినకరుని వలె తేజోవంతులవుచు ప్రకాశించుచుండ నంద యశోదలు ఆ బాలుర భవిష్యత్తును యోచించి మాయాకు బద్ధులై విద్యలో నేర్పాలని సంకల్పించి వారల కులగురువులైన గర్భుని రప్పించి శుభముహూర్తములను నిర్ణయించి అత్యంత వైభవముగా ఉపనయన సంస్కారములు గావించి అనేక దానధర్మములు చేసి ఒక రేపల్లె వార్లకే కాక ఆ ప్రాంతీయులకు అందరికీ ఆనందము కలిగినట్లు వినోదములతో ఉత్సవములు జరిపి పండితులను పిలిపించి గర్భునితో సంప్రదించి తమ పిల్లలకు ఉత్తమ విద్యను బోధించు పండితోత్తముడు కావాలని ఆలోచించ కులగురువైన గర్భుడు కొంత విచారించి కాశీనగరం గంగా తీరమునందున అవంతి ప్రవాసి సాందీపుడును పండితోత్తముడు పవిత్ర హృదయుడనియు మన బలరామకృష్ణులను అతని చెంత వదులుట మంచిదనియు గట్టిగా చెప్పుడు చేత నందయశోదలు బాలులను వదిలి అంత దూరం పంపట్లో కొంత బాధ ఉన్నప్పటికీ కూడా గురువు లేని గురుడి విద్య అనేటువంటి సత్యములకు తిరిగిన వారవుడితే ఒప్పుకొని తామే స్వయముగా తమ పిల్లలైన బలరామకృష్ణులు వెంటబెట్టుకొని కాశీనగరం చేరి సాందీపునకు అప్పజెప్పి అందుకు తగిన ఏర్పాట్లు గావించి నందుడు భారమైన హృదయంతో రేపల్లె చేరుకోయాను. సశేషం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.